కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష పథకం ముఖ్య ఉద్దేశం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఈ పథకం వారికి వర్తిస్తుందని తెలియజేశారు. అలాగే జీవనజ్యోతి పథకం కూడా ప్రమాదవశాత్తు మరణంతో పాటు సహజ మరణానికి కూడా పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకాల గురించి ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు కూలీలకు వివరించి వారికి ఈ పథకాలు అందేలా చూడాలని కోరారు. మనకు కేంద్ర ప్రభుత్వము 2 బీమా పథకాలను అమలు చేస్తోంది. మొదటిది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, రెండవది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. మనకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు ఉపాధి హామీ కార్యక్రమంలో పనిచేస్తున్నటువంటి శ్రామికులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ 2 బీమా సదుపాయాలని ఉపాధి శ్రామికులందరికీ కూడా కల్పించాలని ఒక ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఇందుకోసం ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు ఎన్ఆర్ఏ సిబ్బంది ఎవరైతే మనకు మండలంలో దాదాపుగా 9,000 జాబ్ కార్డులు ఉన్నాయి. కాబట్టి ఈ జాబ్ కార్డులో ఉన్నటువంటి ఉపాధి హామీ శ్రామికులందరూ కూడా ఈ 2 బీమా పథకాలను వినియోగించుకునేలాగా ఆ వేతన శ్రామికులని మొబిలైజ్ చేయవలసి ఉంది. మొదటిది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇందులో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఎవరైనా సరే కేవలం వార్షిక చందా 20 రూపాయలతోటి ఈ ఇన్సూరెన్స్ ను పొందవచ్చు. ఏదైనా సహజ మరణం గాని కాకుండా కేవలం ప్రమాదవశాత్తు మరణించినట్లయితే దీనికి 2 లక్షల రూపాయల బీమా సొమ్మును చెల్లించడం జరుగుతుంది. కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా అంతమంది విడిగా ఈ యొక్క బీమాను పొందవచ్చు. దీని కొరకు బ్యాంకులో ఒక సమ్మతి లెటర్ ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రతి సంవత్సరం మన అకౌంట్ లో 20 రూపాయలు గాని ఉంటే ఆ 20 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా మనకు బీమా సౌకర్యం కల్పించబడుతుంది. రెండవది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలో ఉండేటటువంటి ఎవరైనా సరే ఈ బీమాను పొందవచ్చు. దీనికి వార్షిక చందా 436 రూపాయలు ఉంటుంది. దీంట్లో కేవలం ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ డెత్ తో పాటు సహజ మరణానికి కూడా బీమా అనేది ఈ 436 రూపాయల ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ద్వారా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఉపాధి హామీ శ్రామికులందరూ కూడా ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని కూడా మనం పొందవచ్చు. అంతేకాదు 2 బీమాలను కూడా మనకు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు 30వ తేదీలోపు మీ యొక్క సమ్మతి లెటర్ ని మీ ఎన్ఆర్జే సిబ్బందికి కానీ ఇచ్చినట్లయితే మేమే వాటిని బ్యాంకు పంపడానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి బీమా సౌకర్యాలని అందరూ శ్రామికులు పొందాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలను చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి. సిఎంఆర్ జ్యువెలరీ, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్, ట్రంక్ రోడ్, నెల్లూర్.